హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సూపర్ వెరైటీ పన్నీర్ పికిల్ చేసి చూపిస్తానండి. ఎంత బాగుందంటే అంత కమ్మగా ఉంది, స్పైసీగా, మీరు డిఫరెంట్గా చాలా బాగుంటుంది. దీనిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది 1 వీక్ 10 డేస్ వరకు అయితే స్టోర్ ఉంటుందండి మనకి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. చూసారు, ఇలా ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలండి. హోమ్ మేడ్ అయినా పర్వాలేదు, మీరు బయట తెచ్చుకున్నా పర్వాలేదు. ఒకసారి వాష్ చేసుకొని నీట్గా ఇలా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ అనేది యువర్ విష్ అండి, మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బిగ్ సైజు కట్ చేశాను. చూడటానికి కూడా బాగుంటుంది, మనం ఇంట్లోకే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసేసుకున్న స్లైసెస్లో ఒక 2 మినిట్స్ వదిలేసి తర్వాత కొంచెం కదుపుకోవాలన్నట్టు. వేయంగాలను కదిపేస్తే ఇరిగిపోయినట్టు అవుతుందండి పన్నీర్ కదా. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా టర్న్ చేసేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే మనకి స్టోర్ ఉంటుంది కాబట్టి పిక్కలు. నెక్స్ట్ ఈ పీసెస్ కూడా కొంచెం క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటుంది. చూసారా, మంచిగా వేగిపోయింది కదండి. ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకుందాం. ఆయిల్ నుంచి వేరే బౌల్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి. ఏ పికిల్లోనైనా ఖచ్చితంగా పసుపు వేస్తే బాగుంటుంది, ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. కొంచెం స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు, ఇంకొంచెం కావాలనుకుంటే గ్రేవీ ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఎక్స్ట్రా. 2 టేబుల్ స్పూన్స్ వేసాను నేను. 1 టేబుల్ స్పూన్ మాత్రమే, 1 టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువే వేస్తున్నానండి సాల్ట్. మీరు కూడా ఎంత వీలైతే అంత తగ్గించేసేయండి. ఇన్స్టెంట్ పికిల్స్ కాబట్టి మనము నిల్వ ఉండే పచ్చళ్ళ కన్నా ఇలా 10 డేస్ 1 వీక్ ఉండే చేసుకుంటే చాలా మంచిదండి. చూసారా, 1/4 జీరా పౌడరు, మెంతి పౌడరు, ఆవపిండి ఇవన్నీ వేసి మనం ఆల్రెడీ పన్నీరు వేయించుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. నీట్గా ఒకసారి కలిపేసుకుందాం. అసలు ఇది కలుపుతుంటేనే ఎంత మంచి వాసన వస్తుందంటేనండి, వెల్లుల్లి వేయకుండా అంత బాగుంది. చూసారు, ఎంత నాన్ వెజ్ పికిల్లా కనిపిస్తుంది కదా మీకు చూడడానికి. తింటున్నా కూడా వావ్, సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. ఇలా మిక్స్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ క్వాంటిటీకి నేను ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా చెప్పాను కదా, పులుపు తినడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే 1.5 లెమన్ అలా పెట్టుకోవచ్చండి. ఈ లెమన్ కూడా మంచి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందామండి. నేను ఆల్రెడీ పోపు పెట్టేశాను. దీంట్లో పోపు గింజలతో పాటు నేను క్యాషూ నట్స్ వేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. దీంట్లో 4 కర్రీ లీవ్స్ వేసుకుందాము. ఇదంతా కొంచెం మంచిగా వేగే వరకు వెయిట్ చేయాలండి. పోపు ఎప్పుడైనా వేగితేనే చాలా బాగుంటుంది. మనం చెప్పాం కదా, ఏ పికిల్లోనైనా కూడా ఇంగు పడాల్సిందేనండి, అప్పుడే దాని టేస్ట్ వచ్చేస్తుంది. మనం పసుపు ఆల్రెడీ పికిల్లో వేసుకున్నాం కాబట్టి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఈ పోపులో వేసుకుంటే ఆ పోపులో వేగి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నట్టు. చూసారా, మన పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పికిల్లో యాడ్ చేసేసుకుందాం. వావ్, సూపర్ స్మెల్ అండి, అద్దరిపోతుంది వాసన మాత్రం. ఎంత బాగుందంటే వేడి అన్నంలో ఇప్పుడే తినాలి అనిపించే అంత బాగుంది స్మెల్, టేస్ట్. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామని. ఇలా గాజు బౌల్లోనైతే మంచి స్టోర్ ఉంటుంది, పాడవటం అనేది ఛాన్స్ ఉండదు. చూసారా, ఎంత ఎమ్మీగా ఉందండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీకు కూడా. ఇలా మొత్తము నీట్గా ఒక బౌల్లోకి స్టోర్ చేసేసుకుందాం. వావ్, మన పన్నీర్ పికిల్ రెడీ అయిపోయిందండి. ఒక 1 అవర్ ఉంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. చూసారా, ఒక 1 అవర్ తర్వాత చూసుకుంటే చక్కగా ఆయిల్ పైకి కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి నిల్వ ఉంటుందండి, పాడైపోకుండా ఉంటుంది. ఈ పీసెస్ కూడా అన్ని సాల్ట్ ఇదంతా పట్టేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.